అలల తాకిడిలో అల్లకల్లోలమైన తుఫానులో చిక్కుకున్న ఒక ఓడ గురించి మనం ఆలోచన చేస్తే, దూరంగా ఒక లైట్ హౌస్ మాత్రమే స్థిరంగా కదలుకోకుండా కనిపిస్తుంటది. తుఫాను ఎంత ఉధృతంగా ఉండవచ్చు, కానీ లైట్ హౌస్ అనేది మాత్రము ఒక ఆశను కలిగిస్తుంటది. ఆ ఆశ కలిగించేటువంటి లైట్ హౌస్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీకు నేను దిశానిర్దేశం ఇస్తున్నాను, నీవు భయపడకు, ఇదే నీవు చేరవలసినటువంటి ఒడ్డు అనే ఒక నిరీక్షణ కలిగిస్తుంది లైట్ హౌస్ అనేది. మానవ జీవితంలో కూడా అలలు లాంటి శోధనలు, బాధలు, తుఫానులు మన జీవితంలో ఉండవచ్చేమో, కానీ మన దిశానిర్దేశం ఎవరు? లైట్ హౌస్ యేసయ్య మాత్రమే అని మనం గమనించాలి. యేసయ్య మనకు లైట్ హౌస్ గా ఉండి మనకు ఒక దిశానిర్దేశాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ దిశానిర్దేశం అని అంటే, నేనున్నాను, మీరు భయపడకోకుండా ఉండండి. దేవుడు మనకిచ్చేటువంటి నిరీక్షణ. అటువంటి సమయంలో సైతము క్రీస్తు మనకు ఒక లైట్ హౌస్ గా ఉండి ఆ పరీక్షల గుండా మనలను నిత్య జీవము వైపు నడిపించగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడని నమ్ముచున్నామా ప్రియమైన దేవులారా?